తిరుమల శ్రీవారి ఆలయాన్ని రక్షించిన లాలా ఖేమరాం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మనం మహాద్వారం దాటి దర్శనానికి క్యూలో వెళుతున్నప్పుడు తిరుమలరాయ మండపంలో ధ్వజస్తంభానికి 10 అడుగుల దూరంలో 3 భక్తుల నిలువెత్తు రాగి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాల భుజాలపై వారి పేర్లు కూడా మనకు కనిపిస్తాయి. తలపాగా ధరించి ఉన్న పురుషుని పేరు లాలా ఖేమరాం. ఆయన భార్య పితాబీబీ, తల్లి మాతా మోహనదేవి విగ్రహాలు కూడా పక్కనే ఉంటాయి. లాలా ఖేమరాంనే రాజా తోడరమల్లు అని కూడా పిలుస్తారు. ఈయన ఆర్కాటు నవాబు సాదతుల్లా ఖాన్ తరపున కర్ణాటక ప్రాంతాన్ని పర్యవేక్షించేవాడు. 17వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తజన సందోహం, శ్రీవారి ఆదాయం, శ్రీవారి వైభవాలను చూసి భారతదేశంలో చాలా ప్రాంతాలలో అధికారంలో ఉన్న మహమ్మదీయ పాలకుల దృష్టి తిరుమలపై పడింది. అదే సమయంలో ఆలయ ఆదాయంపై బ్రిటిష్ పాలకుల దృష్టి కూడా పడింది. హైందవ సంప్రదాయంలో అతి వైభవంగా విరాజిల్లుతున్న ఈ తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేయాలని మహమ్మదీయులు, తిరుమల ఆదాయాన్ని కొల్లగొట్టాలని బ్రిటిష్ వారు ఒకేసారి తిరుమల ఆలయంపై దండెత్తబోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తోడరమల్లు తన రాజనీతిజ్ఞతతో తన మిత్రుల సహాయం తీసుకుని బ్రిటిష్ వారికి మహమ్మదీయులకు మధ్య వైరాన్ని సృష్టించి వారిద్దరూ ఒకరితో ఒకరు కలిహించుకునేటట్లు చేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించాడు. వారి దండయాత్రలను తన వ్యూహంతో అడ్డుకొని శ్రీవారి పట్ల తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవారి పట్ల తనకు తన వారికి ఉన్న భక్తిని వ్యక్తపరుచుకుంటూ నమస్కార భంగిమలో ఉన్న తన విగ్రహంతో పాటు తన భార్య, తన తల్లి విగ్రహాలు కూడా ఆయనే శ్రీవారి ఆలయంలో స్వయంగా ప్రతిష్ఠించుకున్నారు. ఒక మహమ్మదీయ పాలకుని ఆధీనంలో పనిచేస్తూ హైందవ సంప్రదాయానికి చెందిన శ్రీవారి ఆలయాన్ని రక్షించి భావి తరాలకు పదిలంగా అప్పగించిన రాజా తోడరమల్లు సాహసానికి, భక్తికి మనమందరం శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీవారి ఆలయ విశేషాలను మరిన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి కలవారు వెలమకన్ని వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి వీడియోలలో నిక్షిప్తమైన విశేషాలు తెలుసుకోవచ్చు.